వద్దండి కింద పడతారు మీలో మేడం మేడం పైకి ఎక్కండి ఒక్క నిమిషం మేడం పద పద మీరు పద ఇది ఒట్టి సింగిల్ ఇదే దీంట్లో ఒక విషయం, ఈ నియోజకవర్గం 2014 తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి నియోజకవర్గం. దురదృష్టం ఏమంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వచ్చి ఇక్కడ శాసనసభ్యులు కూడా అన్నదమ్ములు, ఇద్దరు శాసనసభ్యులు, మంత్రివర్యులు కూడా ఈ ప్రాంతం నుంచి 10 సంవత్సరాల కాలం ఏమి అభివృద్ధి జరిగింది అని అంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధికి 1% అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కలపలేకపోయారు. 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. ఎన్నికల సందర్భంలో కూటమి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు యువగళం పాదయాత్రలో ఈ నియోజకవర్గం మొదటి అడుగు ఈ జిల్లాలో పడితే ఆనాడు జనార్దన్ రెడ్డి గారు, నేను అనేక మందిని ఆ యువగళం పాదయాత్రలో, నారాయణ గారు, అజీజ్ గారు, శ్రీనివాసులరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని యువగళం పాదయాత్రను చేశాం. చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చాం. నిర్లక్ష్యం చేయబడ్డ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి మళ్ళీ పట్టాలు ఎక్కించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు మద్దతు కోరుతున్నాం, మద్దతు ఇవ్వండి. మీ అందరి యొక్క ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని చెప్పి మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కలయికతో శ్రీకారం చుడతామని చెప్పి ఆలోచన చేస్తే, గతంలో ఏవైతే నిలిచిపోయినావో మొదలుపెట్టి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014కు ముందు మొదలుపెట్టి ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటొకటిగా పూర్తి చేసి తొలి సంవత్సరంలో, తర్వాత 4 సంవత్సరాల కాలం మరింత వేగవంతమైన అభివృద్ధిని సాధిద్దామని అందరం కలిసి మాట్లాడుకున్నాం. శంకుస్థాపనలు, ఇనాగరేషన్స్ యాక్చువల్గా చేయడం నిజంగా చాలా సంతోషమైన విషయం. గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారు అనేక డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసి ఆ డిపార్ట్మెంట్ యొక్క మంత్రులతో మాట్లాడి ఈరోజు ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి అనేక ఫండ్స్ తీసుకొస్తున్నారు. నేనైతే మంత్రి కాగానే వెనకాల పడ్డారు.
నా కార్పొరేట్ అథారిటీలు ఎంత ఇస్తావు, మున్సిపాలిటీకి ఎంత ఇస్తామని ఆల్రెడీ కొంత శాంక్షన్ చేసి కూడా తీసుకున్నారు. ఈ విధంగా ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో అనేక డెవలప్మెంట్స్ ఈరోజు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం ఈరోజు చేసిన ఇనాగరేషన్స్, శంకుస్థాపనలో. టిట్కో హౌస్కి వస్తే ఈరోజు టిట్కో హౌస్ కాలనీలో ఒక టెంపుల్, యాక్చువల్గా టెంపుల్కి శంకుస్థాపన జరిగింది. గౌరవనీయ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 63 ప్లేసుల్లో టిట్కో హౌస్ కాలనీస్ ఉన్నాయి రాష్ట్రంలో. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టున్నారని అన్నాడు. ఇదే అన్నది, ఎంత ఖర్చైనా పర్వాలా, గత ప్రభుత్వం లాగా 4 గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు, భర్తతో పిల్లలతో ప్రతి తల్లి ఆనందంగా ఉండాలా అని అంటే అనేక దేశ విదేశాలు స్టడీ చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి వివరించడం. అయితే ఇలా కట్టాలంటే కొంత ఖర్చు ఎక్కువ వద్దంటే అయినా పర్వాలేదు అని అంటే యాక్చువల్గా టిట్కో హౌసెస్ని డిజైన్ చేసాం. భారతదేశంలో ఎక్కడా లేవు, ఆంధ్ర రాష్ట్రంలో చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మొదలుపెట్టారు. అలా ఆ రోజు 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం. 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి చేసాం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి శాంక్షన్ చేయాల. కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది వాళ్ళ షేరు. 4,90,000 ఇళ్ళకి టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో, ఆ తల్లుల మీద కక్ష సాధింపుతో ఆ 4,90,000ని 2,61,000 కుదిచ్చేసినాం. ఆ 2,61,000 మేము సగం కట్టేసాం. ఆ 2,61,000 ఫౌండేషన్ అయ్యి 2 ఫ్లోర్ వరకు అయిపోయింది. కానీ ఎవరన్నా పూర్తి చేసేట్టు అవి కూడా చేయాల. పాలసీలు మార్చేశాడు, గందరగోళం చేశాడు. ఈరోజు ఆ 2,61,000 కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు రావాల్సి వస్తుంది. 7,000 కోట్లు అంతా ఎంత కాదు. ఏం చేయాలో అర్థం కాక ముఖ్యమంత్రి గారితో ఇంతవరకు 4 సార్లు రివ్యూ చేశాం. అయితే మొన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. ఈ 2,61,000లో ఫస్ట్ 430 చదరపు అడుగులు ఉండే ఇళ్ళు, 365 ఉండేవి రేపు జూన్ 12 కల్లా కంప్లీట్ చేయండి. ఆ తర్వాత 300 కూడా చేయడానికి ఎలా అని వర్కౌట్ చేయమన్నారు. ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ అయినా, గత ప్రభుత్వం జగన్మోహన్ ఖజానా ఖాళీ చేసిపోయాడు. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. మున్సిపల్ శాఖలు అయితే ప్రజలు కట్టిన ట్యాక్సులు, మున్సిపల్ ట్యాక్సులు, ఇంటి ట్యాక్సులు, వాటర్ ట్యాక్సులు, బిల్డింగ్ కట్టి అన్నీ వాడేశాడు, అన్నీ డైవర్ట్ చేశాడు. ఎలా డైవర్ట్ చేశాడు కూడా తెలియదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 474 కోట్లు 15th ఫైనాన్స్ డబ్బులు కూడా వాడేశాడు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ 475 కోట్లు రిలీజ్ చేశారు, మున్సిపాలిటీస్కి ఇచ్చాం. మళ్ళీ 300 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. అవి కూడా తొందరలో ఇవ్వబోతున్నారు. అవి ఇస్తే మళ్ళీ 1000 కోట్లు కేంద్రం నుంచి వస్తాయి. అంటే కేంద్రం ఇచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులు అవి ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీస్ వాళ్ళు కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ వాడుకోవాలా, దాన్ని కూడా డైవర్ట్ చేశాడు.